నమస్కారం. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అందులోనూ 65% 35 ఏళ్ల లోపు వారే ఉండడం అనేది మనకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అయితే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు నిజంగానే అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా ఈ యువతంతా అంటే బయటికి హెల్దీగా చాలా ఫిట్గా కనిపిస్తున్నప్పటికీ మనకి హెల్దీగా ఫిట్గా కనిపించే వాళ్ళు కూడా లోపల సైలెంట్గా లక్షణాలన్నీ కూడా కొలెస్ట్రాల్కి సంబంధించి గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్న విషయం ICMR స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో అసలు అలార్మింగ్ రేట్స్లో కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది, గుండె సమస్యలు ఇంత ఎక్కువగా యువతలో 20s 30sలోనే కొలెస్ట్రాల్ టెస్టులు, గుండె సంబంధిత టెస్టులు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుందో ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. మరి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్ కన్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అత్తులూరి గారు. వారితో మాట్లాడదాము. అసలు 50sలో రావాల్సిన సమస్యలు 20s 30sలో ఎందుకు వస్తున్నాయి గుండెకి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఏ టెస్ట్ బట్టి మాకు కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే ఏ టెస్ట్ బట్టి మాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందనో, లేకపోతే లోపల ఏదో చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. లైక్ అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్టులు రాస్తారు, ఈ టెస్టుల్లో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని చూసి అయ్యో బాబా మాకు చాలా ఎక్కువ ఉంది అని అనుకోవడం చూస్తూ ఉంటాం. సో ఈ మూడిట్లో దేన్ని తీసుకోవాలి ప్రిఫరెన్స్గా, అసలు ఏంటివి? పేషెంట్ బాధ్యత ఎప్పుడు ఏమిటి అంటే వాల్యూలు చూడటం కాదు. పేషెంట్ బాధ్యత టెస్ట్ చేసుకోవటం సమయానికి. ఆ సమయం ఎప్పుడు అంటే నేను ఇందాక చెప్పినట్టు యంగ్స్టర్స్ ఎవరు అంటే యంగ్స్టర్స్లో 20 ఇయర్స్కే స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం, ఎక్కువ మంది ఫ్యామిలీలో అయిన వాళ్ళు, లేదా తక్కువ వయసులో ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిన వాళ్ళు. సో ఈ వాల్యూ విషయానికి వస్తే వాల్యూ అనేది LDL అని చెప్పి ఇందాక ఏది చేసుకోవాలని క్వశ్చన్ వేశారు. సో లిపిడ్ ప్రొఫైల్ అంటారు దాన్ని. లిపిడ్ ప్రొఫైల్ అంటే మొత్తం వస్తాయి. కొలెస్ట్రాల్, LDL, HDL, VLDL, ట్రైగ్లిజరైడ్స్ అని ఇస్తారు. సో వీటిని నేను అనేది ఏమిటంటే ఒక పేషెంట్గా దాని మీద బుర్ర పెట్టద్దు, చేసుకొని డాక్టర్కి ఇవ్వటం మంచిది. దాన్ని చూసేసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, హడావిడి పడాల్సిన అవసరం లేదు, ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని చూసి మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది, ఎందుకంటే నీ తప్పవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. LDL 120 ఉందండి. 120 ఒక మనిషికి నార్మల్ ఉండొచ్చు. సేమ్ ఏజ్ గ్రూపు సేమ్ ఫ్యామిలీ ఇంకోళ్ళకి అది ఎక్కువై ఉండొచ్చు. అది ఎలా నిర్ధారణ చేస్తాం? డాక్టర్ యొక్క ఎక్స్పర్టీస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నది, డయాబెటీస్ ఉంది, ఒకరికి డయాబెటీస్ లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో LDL 120 అంటే చాలా ఎక్కువ. డయాబెటీస్ లేదు, LDL 120, 18 year old ఆ 20 year old, ఇదికి ఏమేమి పెద్ద కంగారు పడిపోయేది ఏం లేదు, దీనికి ఏం చేయం. సిమిలర్గా అసలు ఏదీ లేదు, డయాబెటీస్ లేదు, లావు లేడు, అన్నీ బాగున్నాయి, పారాలసిస్ వచ్చింది, రికవర్ అయిపోయాడు. 60 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, పారాలసిస్ వచ్చి రికవర్ అయ్యాడు. వేరేవేమీ లేవు, మొత్తం రికవర్ అయిపోయాడు. ఇతనికి LDL 100 ఉంది. మామూలుగా వాళ్ళకి LDL 100 అంటే తక్కువ లేదా నార్మల్, ఇతనికి చాలా ఎక్కువ అది. సో ఇండివిజువలైజ్డ్. సో కొలెస్ట్రాల్ వాల్యూని బట్టి ఉండదు, పరిస్థితులు ప్లస్ కొలెస్ట్రాల్ బట్టి ఉంటుంది. సో ఆ పరిస్థితులు అనేవి కూడా నేను ChatGPT చేస్తా, గూగుల్ చేస్తా అనకండి, మీ మైండ్ పాడైద్ది. ఓకే సార్, ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ కనుక చేయించుకోవాలనుకునేవారు ఎవరైనా సరే ఏదైనా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలా? లైక్ రాత్రి దాకా తినేసి తర్వాత నేను పొద్దున్నే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాను అంటే అది కుదురుతుంది అట్లాగా? రాత్రి తినచ్చు. జనరల్గా 8 hours to 11 hours ఫాస్టింగ్ అంటాం. టూ మచ్ ఫాస్టింగ్ ఉంటే తప్పుడు వాల్యూస్ వస్తాయి. తినేసి చేయించుకుంటే తప్పుడు వాల్యూస్ అంటే మీరు చెప్పాలన్నమాట, ఎందుకంటే ర్యాండమ్ వాల్యూస్ కూడా ఉంటాయి. తిన్నాక చేసిన వాల్యూస్ కూడా సపరేట్గా ఉంటాయి, పర్సంటేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిన్న వెంటనే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి ఒక 25%, LDL ఒక 11% తగ్గుద్ది. సో నార్మల్ వాల్యూస్ అనేవి, నార్మల్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తిన్న తర్వాత ఫాస్టింగ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో ఎప్పుడైనా చేయించుకోవచ్చు, కానీ ప్రిఫరబుల్లీ అంటే ఒక మనిషికి వీలవుతుంది. ఎమర్జెన్సీ కాదుగా, లిపిడ్ ప్రొఫైల్ అనేది అస్సలు ఎమర్జెన్సీ కాదు. సో లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎలెక్టివ్ టెస్టింగ్. సో ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నెల కాకపోతే 2 నెలలు, మరి సంవత్సరాలు గడవకూడదు, కానీ నెలలు గడిచినా పెద్ద ప్రాబ్లం లేదు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్కి. చేసుకున్నప్పుడు మాత్రం
మినిమం 8 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే మంచిది. ఆ వాల్యూతో వెళ్ళినట్టయితే పెద్దగా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఏం లేకుండా డాక్టర్ చూసి మీకు ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రోటోకాల్ అంటే కనుక మీరు 8 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, రాత్రి 11ంటికి తిని పడుకుంటే పొద్దున్న 8ంటికో 7ంటికో ఇచ్చేయచ్చు ప్రశాంతంగా. ట్రైగ్లిజరైడ్స్ అలాగే LDL HDL మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇండివిజువలైజ్డ్ కాబట్టి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళకి ఎక్కువ ఉంది అంటే కంగారు పడక్కర్లేదు అన్నారు. సో డాక్టర్ చెప్పారు పేషెంట్కి ఇది చాలా ఎక్కువ ఉంది అంటే అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొలెస్ట్రాల్ తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ మనకి గుండె సమస్యలే కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? యాక్చువల్ కొలెస్ట్రాల్కి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమీ లేవు, కానీ డైట్ ఒక మనిషి ఐడియల్గా తిండిని ఐడియల్గా తినటం, ఐడియల్ ఎక్సర్సైజ్, ఐడియల్ స్లీప్ ఇవన్నీ ఉంటే కొలెస్ట్రాల్ మన అదుపులో మందులు కాకుండా అడ్జువెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే మందులు ఎప్పుడు పెడతామంటే నీకు జీవనశైలిలో పెద్ద స్కోప్ లేదు, మార్పు చేయగలిగే స్కోప్ లేదు, హీఈస్ అట్ హిస్ బెస్ట్ అనుకున్నప్పుడు మందులు పెడతాం. సో మందులు కాకుండా మీరన్న జాగ్రత్త కంటే కూడా జీవనశైలి మార్పులు అనొచ్చు మేము. ఎందుకంటే జాగ్రత్త అంటే ఏంటి, కొంతమంది తప్పుగా కూర్చోబెడుతున్నారు పేషెంట్స్ని, జనాల్ని. ఈయన బైక్ నడపకూడదు. ఎందుకు బైక్ నడపకూడదు? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బైక్ ఎందుకు నడపకూడదు? తిరుమల కొండ ఎక్కకూడదు? అట్లాంటివి ఏం లేవు, అన్నీ చేయొచ్చు, అన్నీ చెయ్యాలి, ఇన్ఫ్యాక్ట్ అన్నీ చేయాలి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జీవనశైలి మార్పులు చేసుకోవాలి ఫస్ట్. ఈ జీవనశైలి మార్పులు ఏమిటి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసేయాలి లేదా తగ్గించాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పదార్థాలు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చీజ్ ఈజ్ రిచ్ ఇన్ కొలెస్ట్రాల్. నెయ్యి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, సిమిలర్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ రీజనబుల్గా ఉంటుంది. నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్, నెయ్యి లిమిటెడ్గా తినచ్చు. ఓకే, తర్వాత మీరు అది కాకుండా ఆయిల్, నెయ్యి మంచిదే, ఆయిల్ని మరిగించి ఫ్రై చేసి రీఫ్రై చేస్తారు, కొన్నిసార్లు అదే ఆయిల్ని వాడతారు. ఇందులో ఎక్కువగా కొలెస్ట్రాల్ మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి పనులు చేయకూడదు. అంటే వాడిన ఆయిల్ని మళ్ళీ వాడటం అవాయిడ్ చేయాలి. అండ్ ఆయిల్లో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది ఫుడ్ పదార్థం ఏదైతే ఉందో. సో అటువంటి ఇవి లిమిట్ చేయాలి. తింటే పాయిజన్ అని కాదు, ప్రతిరోజు తినుకుంటూ పోతే మంచిది కాదు. సో ఎప్పుడో ఒకసారి తిన్నావు, దట్స్ ఓకే. మనం ప్యాకెట్లో రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిదే అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది అంత ఖర్చు పెట్టక్కర్లేదు, మనకున్న రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవే తక్కువ మోతాదులో తక్కువ తీసుకుంటే మంచిది అని కొంతమంది అంటారు. ఈ రెండోది కరెక్ట్ అండి. ఇలా అసలు ఆయిల్ అనేది కన్జంప్షన్ తగ్గియాలి, అంతేగాని ఏం ఆయిల్ అనే దానికి వస్తే ప్లాంట్ ఆయిల్స్. సో ప్లాంట్ ఆయిల్స్ అంటే మీరు సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఆలివ్, మస్టర్డ్, కోకోనట్, వాటెవర్, ఈ ఆయిల్స్ ఏదైనా పర్లేదు. అండ్ ఈ ఆయిల్ మెయిన్గా తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి. మరి ఈ క్వాంటిటీ ఎలా తగ్గిస్తావు? వంటలో తగ్గించుకోవాలి. ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో నెలకి మీ మోతాదు ఒక 100 అంటే ఒక 100%, గెట్ ఇట్ డౌన్ టు 75%, ఓ 25% తగ్గించేయండి. అలా యూ షుడ్ క్యాలిక్యులేట్. లేదా ఒక మనిషికి 1 లీటర్ కంటే తక్కువ ఆయిల్ అయ్యేటట్టు నెలకి అలా ప్లాన్ చేసుకోవటం ఇంకా బెటర్. సో ఆ విధంగా ఆయిల్ తగ్గించాలి. తర్వాత యాక్చువల్గా మనం ఈ డిస్కషన్ అంతా ఎక్కడి నుంచి వెళ్ళింది? జీవనశైలి. మీరు జాగ్రత్త అనే వర్డ్ వాడారు. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండటం కాదు, ఇవి చేయాలి. ఒకటి ఆయిల్ తగ్గించి తింటాం, 2 ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. అంటే బ్రిస్క్ వాక్తో సరిసమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున టెన్నిస్ ఆడాను, ఓకే, గుండె రేట్ పెరగాలి లేదు, రేట్లు చూడొద్దు, హార్ట్ రేట్ చూడాల్సిన అవసరమే లేదు. ఎక్సర్సైజ్ చేయండి అంతే. దానికోసం మళ్ళీ ఒక ప్రత్యేకమైన గింగు ఏమక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మీరు అనుమానం ఉంటే డాక్టర్ని సంప్రదించి నాకు ఏమైనా జబ్బు ఉందా, నేను చేయొచ్చా లేదా కనుక్కోండి. కానీ ఈ గ్యాడ్జెట్స్ అంత పెద్ద అవసరం ఏం లేదు. గ్యాడ్జెట్స్ లేకుండా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ మీకు గుండె జబ్బు ఉండకూడదు, అంతేగాని గ్యాడ్జెట్, హార్ట్ రేట్ చూడటం అవన్నీ అక్కర్లేదు. ఓకే, ఎనీథింగ్ ఇప్పుడు ఎక్సర్సైజే కాదు, ఏదైనా గేమ్స్ ఆడుకున్నా సరే మనకి అంటే ఎనీథింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ బ్రిస్క్ వాక్, పర్పస్ఫుల్ వాక్. మనం ఒకటి
కొనాలి, ఏదన్నా బజార్లో ఏదో తేవాలి, ఇంట్లో పని ఉంది, తొందరగా వెళ్ళి రావాలి, చూడండి ఎలా వెళ్తావు అలా. రైట్. అటువంటి స్పీడ్తో నడవాలి. బ్రిస్క్ వాక్ అంటాం. 30 to 45 minutes a day, అట్లీస్ట్ 4 to 5 days a week. ఇది చేస్తే ఎక్సర్సైజ్ దట్ ఈస్ గుడ్. అంటే ఇవన్నీ అమృతాలు కావండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తే నాకు హార్ట్ అటాక్ రాదా అని అడగద్దు. వచ్చే అవకాశం తగ్గిపోతే పోస్ట్పోన్ అయింది. మీరు ఇవన్నీ చేయలేదనుకోండి, మీకు వచ్చేది ఉంటే ఇవన్నీ చేయకపోతే ఈరోజు వస్తుంది, చేస్తే 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఒకటి. రెండవది, కొన్నిసార్లు అబార్ట్ కూడా అయింది. అంటే రాదు, మీకు ఒక ఈవెంట్ వచ్చేది ఉండి అది ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 140 kg ఉన్నవాడు 70 kgకి ఒక సంవత్సరంలో తగ్గాడు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్. షుగర్ ఉంటే షుగర్ మాయమైపోద్ది, బీపీ ఉంటే బీపీ మాయమైపోద్ది. స్లీప్ యాప్నియా, నైట్ గురక ఉండి ఆక్సిజన్ తగ్గిపోయే జబ్బు ఉంటుంది, అది ఉంటే అది ఎగిరిపోద్ది. ఓకే. రక్తనాళాల్లో మార్పులు వచ్చేస్తాయి, సరఫరాలో మార్పులు వస్తాయి, ఎనర్జీలో మార్పులు వస్తాయి. సో బికాస్ దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్, 140 to 70 kg. సో అలా కొంతమందికి, అలాంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉందనుకోండి, LDL 190 ఉందనుకుందాం, వాళ్ళకి డెఫినెట్గా మందులు పెట్టాలి. నేను చెప్పినట్టు అంత స్కోప్ ఉన్నవాడు ఉంటే 140 నుంచి 70, డెఫినెట్గా అది 110, 120 వచ్చేస్తుంది. వాళ్ళకి మందులు అక్కర్లే. ఫిజికల్ థింగ్స్, లైఫ్ స్టైల్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ చేసుకొని ద బెస్ట్ పార్ట్లో మీరు ఉన్నాక కూడా లిపిడ్ ప్రొఫైల్ తేడా ఉంటే అప్పుడు వాళ్ళకి మందులు. ఒక గుండె డాక్టర్గా మీ దినచర్య ఎలా ఉంటుంది? 6:30 to 7 మధ్యలో లేస్తాను. 6:30 to 7 లేచి జిమ్కి వెళ్తాను. ఆల్టర్నేట్ డేస్ జిమ్ వెళ్తాను. జిమ్లో రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. అందరికీ తెలుసు వెయిట్ ట్రైనింగ్ అంటే బైసెప్స్, ట్రైసెప్స్, లాట్స్, షోల్డర్, తర్వాత స్క్వాట్స్, లెగ్స్కి, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్ మజిల్, అట్లా అంత రౌండ్ అండ్ స్ట్రెచెస్. తర్వాత ఆల్టర్నేట్ డే టెన్నిస్ యాజ్ ఆఫ్ నో. ఓకే. సో టెన్నిస్ ఆడతాను. అప్పుడప్పుడు 2 ఉంటాయి ఒకరోజు. సో ఆఫ్టర్ దట్ విల్ ఫ్రెష్ అప్, దేవుడికి దండం పెట్టుకుంటాం. ఆ తర్వాత స్మాల్ బ్రేక్ఫాస్ట్, అది కూడా ర్యాపిడ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్ కోర్స్ దాని ముందు ప్రోటీన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు? బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా దీస్ డేస్ ఏం చేసామంటే, బిజీ డేస్ అయితే కనుక నాకు కేసు ఉంది పొద్దున్నే పెడతారు అనుకున్నప్పుడు యూజువల్గా జావ లాంటిది ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ తాగేస్తాను. ఎందుకంటే అది ఈజీ, తొందరగా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ ఇట్ విల్ బీ 2 or 3 ఇడ్లీ, 1 or 2 దోశ, 2 పూరి, అన్నీ ఒకరోజు కాదండి, ఒక్కొక్కటి. పెసరట్టు అనుకోండి, 2 పెసరట్టు అయితే 1, యూజువల్గా 1, రెండోది కూడా అప్పుడప్పుడు ఊతప్పం 1 or 2. సో ఇట్లా ఉప్మా, అందరు తినే జనరల్గా పోహ, అటుకులు ఉప్మా అంటాం కదా, అటుకులు ఉప్మా, సేమియా పులిహార. ఇదంతా లిమిట్లో అనేది. ఇది క్వాంటిటీ విల్ బి న్యాచురల్లీ ఎంత ఉంటుంది, 1 కప్పు ఉంటుంది. ఓకే. 1 కప్పు ఇలాంటివి అయితే లైక్ సంథింగ్ లైక్ అన్నం తాలింపు, లేకపోతే అవి అంటే ఇవి అన్యూజువల్గా మెజారిటీ నేను ఇందాక చెప్పిన ఆర్డర్లో అవే ఉంటాయి. సో లంచ్ కూడా 1 కప్ ఆఫ్, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ థింగ్ హాస్పిటల్కి డ్రైవ్ చేసుకొస్తాం. ఇక డ్రైవింగ్ దగ్గర ఆఫ్ కోర్స్ కొంచెం సమస్యలు ఉంటాయి మన దగ్గర. ఏఎంబి మాల్ జంక్షన్లు ఇవన్నీ రచ్చ ఉంటుంది. కొంచెం ముందు బయలుదేరితే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా హాస్పిటల్కి వచ్చేస్తాం. వర్క్ చేసుకుంటే ప్రొసీజర్స్ ఉంటే ప్రొసీజర్స్, దెన్ అవుట్ పేషెంట్, దెన్ సమ్ స్మాల్ కాఫీ బ్రేక్ ఇన్ బిట్వీన్ విత్ ఫ్రెండ్స్. కొంచెం అది ఇది మాట్లాడి చిట్టాపాటి మాట్లాడుకొని కొంచెం నవ్వుకొని మళ్ళీ ఓపి చూసేసుకొని లంచ్ బ్రేక్లో కూడా కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినేసి మళ్ళీ పేషెంట్స్ చూడటం. అండ్ దెన్ సాయంత్రం మళ్ళీ అగైన్ వీలవుతే 1 కాఫీ, బ్లాక్ కాఫీ యూజువల్లీ, దెన్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. దెన్ మళ్ళీ క్లినిక్, ప్రైవేట్ క్లినిక్ ఉంది, అక్కడ మళ్ళీ పేషెంట్స్ చూస్తాను. సో యూజువల్గా యావరేజ్ టైం ఇంటికి 8:39. ఇదొక్కటి సార్. మరి అదే యాక్చువల్గా అది 7కే చేయాలనుకుంటాం కానీ చేయలేను. సో నేను డిన్నర్ నాది లేట్ అయింది. బట్ డిన్నర్ విల్ బీ యూజువల్లీ అగైన్ 2 చపాతీ కానీ 1 చపాతీ, అప్పుడప్పుడు వెరీ రేర్గా రైస్, వెరీ రేర్. మెజారిటీ ఆఫ్ టైమ్స్
ఇవే ఉంటాయి. సమ్ ప్రోటీన్ ఎగ్ కర్రీస్ అట్లాంటివి. అంటే మీరు రైస్ సజెస్ట్ చేయరా డాక్టర్ గారు మీ పేషెంట్స్కి కూడా? రైస్ ఎందుకు సజెస్ట్ చేస్తాము, తగ్గించి తినమని చెప్తాం. ఓకే. రైస్ తినచ్చు, మన స్టేపుల్ ఫుడ్, అందరికి అదే అలవాటు. మెజారిటీ ఇప్పుడు జనరేషన్ కాదు, పాత మిడిల్ ఏజ్ వరకు అందరూ ఐ ఫీల్ దే విల్ టేక్ రైస్. సో రైస్ తగ్గించి తినాలి, ఎనీ కార్బోహైడ్రేట్ తగ్గించి లిమిట్లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే, చాలామందికి ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఎన్నైనా తిను, ఎన్నైనా చేయి, రైస్ తినకపోతే అది తిన్నట్టు కాదు. అంటే ముందు ఒక 4 దోశలు వేసేసి ఉంటాడు ఆల్రెడీ, లేకపోతే చపాతీలో 4 వేసేసి మళ్ళీ అన్నం తింటాడు. కింద బాగా తిని మళ్ళీ అన్నం ఖచ్చితంగా తింటారు. అలా తినకూడదు, అది తీసే లేకపోతే ఇది తీసి 2 తింటే పొట్ట వస్తుంది. డాక్టర్ గారు మీరు ఇంతక మెన్షన్ చేసినప్పుడు జావ గురించి మెన్షన్ చేశారు. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇదే ఒకటి ఏదన్నా ఒక విషయం తీసుకుంటే పాజిటివ్గా కొంతమంది మాట్లాడతారు, నెగిటివ్గా కొంతమంది మాట్లాడతారు. దీనివల్ల అసలు ఏం చేయాలి అనేది అర్థం కాదనమాట. తినగలిగే తినండి, ఏం కాదు. ఆ జావా ఉంది కదా డాక్టర్ గారు, సో రాగి జావా లేకపోతే ఏదన్నా జావా పొద్దున్నే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అని కొంతమంది ఎవరో చెప్పడం స్టార్ట్ చేశారు. లేదు, కరెక్టే వాళ్ళు చెప్పింది. అశ్వత్థామ అతహ కుంజరహ లాగా మొత్తం తీసుకోవద్దంటే కుడితి తీసుకున్నట్టు తీసుకోవద్దు, కొంచెం తాగొచ్చు. ఓకే. అది కార్బోహైడ్రేట్ అమ్మా, అది కూడా రైస్. రైస్, వీట్ అంటే ధాన్యాలు, మిల్లెట్స్ అన్నీ ఒకటే. కీన్వా, నేను ఇది తినొద్దనని చెప్పి ఇది కుమ్మేయకూడదు, ఇది ఒకటే. తగ్గించి చేయాలి ఏది చేసినా. నువ్వు రైస్ తినొద్దని ఏం చెప్పాము, పొద్దున్న రైస్ తింటావంటే తిను, తక్కువ చేయి. టోటల్ క్వాంటిటీ షుడ్ బి, నీకు రోజంతటికి క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఇప్పుడు చాలామంది 3 సార్లు 4 సార్లు వడ్డన చేసుకుంటుంటారు, అట్లా చేయకూడదు. అండ్ ఇంకోటి, ఇళ్ళల్లో కుక్ చేసేవాళ్ళు కూడా తగ్గించి కుక్ చేస్తే గొడవ పోద్ది, అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది, ఎందుకంటే వేస్ట్ చేస్తున్నాం అనే బాధ ఉంటుంది. అందుకని తగ్గించి వండుకో, గొడవ ఉండదు. సో దట్స్ హౌ. అంటే రైస్, నోబడీ ఈజ్ అగైనెస్ట్ రైస్. రైస్ ఈజ్ ఎ స్టేపుల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. తినాల్సిందే, ఈ తెలుగు స్టేట్స్ 2 తినాల్సిందే. కానీ అదే రైస్ని ఇప్పుడు రైస్ తినొద్దు, చపాతీ తినండి, రాత్రిపూట మనకి డయాబెటీస్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇంకొక రాంగ్ ఐడియా. రైస్ తింటే డయాబెటీస్ వస్తుందని కాదు, డయాబెటీస్ వచ్చినప్పుడు రైస్ తగ్గియాలి, అంతేగాని షుగర్ ఉంటే మీరు షుగర్ తింటే షుగర్ రాదు. ఓకే. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ తినకూడదు. రైస్ కూడా అంతే, కార్బోహైడ్రేట్ బేసిక్గా. అలా అని చెప్పి కుంభాలు తింటే ఛాన్స్ పెరుగుద్ది. అంటే సపోజ్ నువ్వు టూ మచ్ రైస్ ఈటర్, టూ మచ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉందనుకుందాం. కొంతమందిలో కొంచెం తత్వం ఉంటే, షుగర్ ఉండే తత్వం ఉంటే త్వరగా వచ్చేస్తుంది. సో అంటే నువ్వు టూ మచ్గా తింటే, నీకు ఆ తత్వం ఉంటేనే. తత్వం లేదనుకో, అసలు షుగర్ వచ్చే తత్వమే లేదు అంటే, నీ బాడీలో ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ బాగా పనిచేస్తున్నాయి అంటే నువ్వు ఎంత తిన్నా కూడా ఇట్ ఈస్ ఆల్ రైట్. ఓకే. సో ఫైనల్గా పెథాలజీ ఇంపార్టెంట్, లోపడున్న పెథాలజీ ఇంపార్టెంట్. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, అంతేగాని లోపడున్న పెథాలజీ ఇంపార్టెంట్. నీకు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి? బీటా సెల్స్ అని ఉంటాయి. బీటా సెల్స్ అని ప్యాంక్రియాస్లో ఉంటాయి, అవి ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయి. అవి 90% డ్యామేజ్ అయ్యాక, అంటే 10% మిగిలినప్పుడు షుగర్ బయటకు వస్తుంది. అంటే సైన్యం అంతా అయిపోయి నువ్వు సేనాధిపతి, రాజు, ఆ పక్కన ఉన్న ఒక 10 మంది మిగిలినట్టు మొత్తం అంతా పోయారనమాట ఊడ్చుకొని, సోల్జర్స్ ఒక 10,000 మంది. సో అప్పుడేంటి, వీటితో పని కానిస్తున్నాం మనం. అప్పుడు డయాబెటీస్ బయటకు వచ్చింది. అంటే దాని వెనక ఇంత స్టోరీ ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిందంటేనే నీకు చాలా డ్యామేజ్ అయిపోయింది లోపల. అంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ అంటే నువ్వు చేసేది ఏమి ఉండదు, లోపల కణాలు దెబ్బతింటాయి. కొంతమందిలో లైఫ్ స్టైల్ డిసీజ్, వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఇది అందరికి మెజారిటీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. లైఫ్ స్టైల్ వల్ల వచ్చి ఉంటే లావు ఉన్నారు, ఊబకాయం ఉంది, వాళ్ళు తగ్గితే మంచిది. ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉంది, వాళ్ళు అలా తక్కువ. పూర్తిగా వాటి వల్ల ఉండదు, అవి కంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటాయి. ఓకే. కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటాము. సో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనం పెంచుకోగలమా బయట నుంచి ఫుడ్ ఇచ్చి? అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు నెయ్యి గుడ్ అన్నారు, నెయ్యిలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నట్ట? అలా కాదండి. ఓకే. దాంట్లో చెడు మంచి కొలెస్ట్రాల్ 2 ఉన్నాయి. కాకపోతే దాన్ని ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్. నెయ్యి అనేది దాన్ని తక్కువగా తినాలి, అసలు తినకుండా ఉండక్కర్లే, అది ఉద్దేశం. అయితే మీరు హెచ్డిఎల్ పెంచాలి అంటే ల్యాబ్ మార్చాలి. ల్యాబ్ వాళ్ళకి చెప్తే లోపల వాల్యూ పెంచేస్తారు, అంతే.
దాని గురించి మీరు ఆలోచన చేయకూడదు, వేస్ట్. కొన్ని ఉన్నాయండి టెస్ట్లు. ఫర్ ఎగ్జాంపుల్ హోమోసిస్టిన్, ఇది ఒక టెస్ట్ ఈ మధ్య అందరు చేసుకొని వస్తుంటారు, దానికి వాల్యూ లేదు. అది ఎక్కువ ఉండి గుండెపోటు వస్తుందా రాదా అనేది స్టడీస్ రీసెర్చ్ ఒక డిస్కషన్ ఉంది, కొన్ని పేపర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి, కానీ అది తగ్గిస్తే తగ్గుద్దని లేదు. మరి ఎందుకు చేసుకోవాలి అప్పుడు? అందుకే ఉత్తుత్తుకు చేసుకోకూడదు కొన్ని పరీక్షలు. లైపోప్రోటీన్ ఏ అని ఒకటి ఉంది. లైపోప్రోటీన్ ఏ అని అది ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ, ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్స్, ఇండియా చుట్టుపక్కల నేపాల్, నేబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా, పాకిస్తాన్, వాటెవర్ మన చుట్టూ ఉన్నదిగా బర్మా. సో వీళ్ళందరిలో గుండెపోట్లకి కారణమైన, మీరన్న యంగ్స్టర్స్లో కారణమైన ఒక పదార్థం ఎల్పిఏ. ఎల్పిఏకి ప్రస్తుతం ట్రీట్మెంట్ లేదు ప్రత్యేకంగా. అది చెక్ చేసుకొని వస్తావు, ఏం చేయాలి అప్పుడు నేను? అందుకనే ఉత్తుత్తగా టెస్టులు చేసుకోవద్దు. సో ఇప్పుడు ఇలాంటి పరీక్షల్లో హోమోసిస్టిన్, ఎల్పిఏ, సిఆర్పి, హెచ్ఎస్సిఆర్పి ఇటువంటివి ఉంటాయి. సో ఇవన్నీ మార్కర్స్ అంటారు. అంటే ఈ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ హార్ట్ అటాక్స్ అని. కానీ అవి తగ్గిస్తే తగ్గుద్దని లేదు. ఎల్పిఏకేమో తగ్గిస్తే తగ్గుద్ది, కానీ ప్రస్తుతానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. అయితే ఇవి సొంతగా చేసుకోవటం కరెక్ట్ కాదు. సరే చేస్తే చేశారు, అనుకోకుండా చేశారు, దాన్ని పక్కకు పెట్టేయాలి, మైండ్లో దాన్ని పెట్టుకొని తిరగద్దు. డాక్టర్ని సంప్రదించండి, దాని గురించి భయభ్రాంతులు ఏదేం లేదు, అది రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే. ఇంకోటి సిఆర్పి, కొన్ని పరీక్షలు ఎలా ఉంటాయంటే సిఆర్పి అనుకోండి, జ్వరం వచ్చినా పెరుగుద్ది, అది హార్ట్ అటాక్ కాదు, జ్వరం వచ్చినా పెరుగుద్ది, ఎవరో దెబ్బలు కొట్టినా పెరుగుద్ది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా పెరుగుద్ది, చికెన్ గన్యా వచ్చినా పెరుగుద్ది, డెంగ్యూ వచ్చినా పెరుగుద్ది. సో అది ఎప్పుడు చేసాము, ఎందుకు చేసాము, వీటి బట్టి ఉంటుందన్నమాట. సో పరీక్షలు చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, లేదా చేసుకునేటప్పుడు డాక్టర్ చెప్పింది చేయటం మంచిది. సొంతగా చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చదవద్దు వాటిని, దాన్ని క్లోజ్ చేసి పెట్టేసి తీసుకెళ్ళి డాక్టర్ ముందు పెట్టండి, అది బెస్ట్. అప్పుడు మీకు భయం ఉండదు, బాధ ఉండదు. బయట ఉన్న ఒక మిస్కన్సెప్షన్ లేదా అది నిజమా అనేది మీరు చెప్పాలి డాక్టర్ గారు. ఉప్పు అనేది చాలామంది, ఇప్పుడు మనం అయోడైజ్ సాల్ట్ తింటూ ఉంటాము, చాలామంది ఇప్పుడు వచ్చి హిమాలయన్ పింక్ సాల్ట్ తినాలి, దానికి వల్ల గుండె జబ్బులు రావు, లేకపోతే హిమాలయన్ పింక్ సాల్ట్లో మనకి ఇంకా చాలా మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి, మనం హిమాలయన్ పింక్ సాల్టే ఎక్కువగా వాడాలి అని చెప్పి చాలామంది చెప్పడం చూస్తూ ఉంటాము, వాడుతూ ఉంటారు. మన ఇంట్లో ఏదైనా మామూలు ఉప్పు వాడుతున్నా సరే పింక్ సాల్ట్ వాడండి, వైట్ సాల్ట్ వద్దు అన్నట్టు మాట్లాడుతుంటారు. సో రెండిట్లో ఏది మంచిది అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? అస్సలు ఏం లేదండి, ఉప్పుకి గుండెకి చాలా దూరం యాక్చువల్లీ. అంత పెద్ద గుండెపోట్లు వచ్చేదానికి ఉన్నది హార్ట్ ఫెయిలియర్ అంటాం. బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది ఉప్పు ఎక్కువగా తింటే, లేని వాళ్ళకు కూడా పెరుగుద్ది. టూ మచ్ ఉప్పు, అంత ఉప్పు మనం తినలేము, ఎందుకంటే ప్యాలటబుల్ కాదు. ఉప్పు ఉత్తగా నోట్లో వేసుకోలేంగా, ఒకసారి వేసుకోవచ్చేమో, 2 సార్లు 3 సార్లు వేసుకోలేడు ఎవడు. సో ఉప్పు తినటమే కష్టం, నెంబర్ 1. సో ఉప్పు టేస్ట్కి తీసుకునే అంత జనరల్గా హానికరం కాదు. ఎటువంటి ఉప్పు అనేది పెద్ద ఇష్యూనే కాదు. కానీ ఎవరెవరిలో అది సమస్య అంటే, ఒకటి రక్తపోటు ఉన్న వాళ్ళలో. రక్తపోటు ఉన్న వాళ్ళలో ఉప్పు తగ్గించి తినాలి, తీసేయమనట్లేదు, తగ్గించి తినాలి. ఎలా తగ్గిస్తారు? అగైన్ సేమ్ థింగ్, వంటలో ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఏలుకు ముందుకు జరపమనండి. 25% ఏలు ముందుకు జరిపితే అది తగ్గిపోద్ది. ఎక్స్ట్రా సాల్ట్ ఆన్ టేబుల్ వేయొద్దని చెప్పాలి. దట్ ఈస్ హౌ యూ మేనేజ్. అండ్ టైప్ ఆఫ్ ఉప్పుకి వచ్చేసరికి పెద్ద సమస్య కాదు. గల్లు ఉప్పు వేసావా, సన్న ఉప్పు వేసావా, పొటాషియం సాల్ట్ వేసావా అని ఒక్కచోటే ఉంటుంది ఆ సమస్య. ఏంటంటే కిడ్నీ పేషెంట్ అయి ఉంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే పొటాషియం సాల్ట్స్ సింపుల్గా వాడకూడదు వాళ్ళు. సో వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి, నెఫ్రాలజిస్ట్ని. సో ఈ విధంగా తప్పించి ఏ ఉప్పు అనే దానికి వాల్యూయే లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు గుండెపోట్ల గురించి మీరు ఇందాక మాట్లాడుతూ, మనకి ఏషియన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువగా గుండెపోటు అనేది ఉంది. ఎందుకని? అది అంటే జెనెటిక్స్లో ఏమన్నా ప్రాబ్లమా? జెనెటిక్స్లోనే అదే ఎల్పిఏ వన్ ఆఫ్ ది, అంటే కనిపెట్టిన వాటిలో ఎన్నో ఉండొచ్చు. కనిపెట్టిన వాటిలో ఇప్పుడు లైపోప్రోటీన్ ఏ అనేది ఒకటి ఎక్కువగా ఏషియన్స్లో చూశారు. ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, మైగ్రేట్ అయిన, ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా, యూఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, యూ టేక్ ఎనీవేర్. సో వీళ్ళందరినీ స్టడీస్ చేసినప్పుడు మన వాళ్ళకి ఎక్కువగా చూడటం ఎందుకు అనేది చూస్తే ఈ ఎల్పిఏ అనే ఒక సబ్స్టెన్స్ ఎక్కువగా కనిపించింది. సో ఎల్పిఏ అనేది లైపోప్రోటీన్, అది లిపిడ్ ప్రొఫైల్లో సపరేట్గా చేస్తారు, అది చెప్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. సో ఈ పదార్థం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. అది తగ్గిస్తే తగ్గే అవకాశం ఉంది, కానీ ఇప్పటికైతే
ఆ ప్రూఫ్ ప్రస్తుతానికి ఎవిడెన్స్ రీసెర్చ్లో ఉంది. బట్ ఆశాజనకంగా ఉంది రీసెర్చ్. అంటే అది వచ్చాక ఇంజెక్షన్ మంత్లీ ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ ఎల్పిఏ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అది ఎంత కాస్ట్ ఉంటుందో మనం ఇప్పుడే గెస్ చేయలేము. సో పాసిబుల్లీ అది వస్తుంది. అదేం అంటే రివల్యూషనరీ డ్రగ్ అది, కానీ డోంట్ థింక్ అది హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కాదు. ఫ్యూచర్లో రాకుండా ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ లాగే అదొకటి ఎల్పిఏని తగ్గించడానికి. ఎన్ని రోజులు ఎల్పిఏ తగ్గించడానికి ఏది లేదు. సో ఎల్పిఏ అనేది కూడా ఒక పదార్థం, గుండెపోటుకు కారణమైన పదార్థం. అది రిస్క్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. అంటే రిస్క్ ఫ్యాక్టర్కి కారణానికి డిఫరెన్స్ ఏంటంటే, రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈక్వేషన్ కాదు. అంటే అది ఎక్కువగా ఉంటే రిస్క్ ఎక్కువ, అవకాశం ఎక్కువ, అంతేగాని 100% కాదు. కారణం అంటే 100%. ఎగ్జాంపుల్, సైనైడ్ ఇచ్చావు, పోతాడు. సైనైడ్ ఇస్తే పర్లేదు, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది, అట్లా కాదు కదా. హార్ట్ అటాక్ సైనైడ్ ఇస్తే మనిషి ఉండడు. సో అది కారణం. అదే స్మోకింగ్ తీసుకున్నారనుకోండి, స్మోకింగ్ చేయడం తప్పు. ఎందుకు? ఏదో ఒక జబ్బు ఉంటుంది. బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ దెబ్బతిని సిఓపిడి రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఇన్ని రావచ్చు. కానీ అయినా ఎందుకు తాగుతారు? తాగిన ప్రతి వాడికి రాదు. తాగిన వాళ్ళల్లో సంఖ్య పరంగా ఎక్కువ మందికి వస్తుంది. అది రిస్క్ ఫ్యాక్టర్. సో అలానే ఎల్పిఏ కూడా రిస్క్ ఫ్యాక్టర్, కొలెస్ట్రాల్ కూడా రిస్క్ ఫ్యాక్టర్, కారణం కాదు. డాక్టర్ గారు, అసలు గుండె సమస్యలు ఈ మధ్య కాలంలో ఎటువంటి గుండె సమస్యలు ఎక్కువగా చూస్తున్నారు మీరు? ఇప్పటికీ ఎప్పటికీ చాన్నాళ్ళ నుంచి మనం చూసే ఎక్కువ గుండె సమస్య మాత్రం గుండెపోటే. గుండెపోటుకి సంబంధించిన వ్యాధి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. గుండె ధమనుల్లో పూడిక. సో ఇది గుండెపోటుకి కారణమైన ఇదనమాట. సో ఇది కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటాము. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కామన్ లాంగ్వేజ్లో హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ అంటాం. తెలుగులో గుండెపోటు, గుండె వ్యాధి. సిఏడి, హార్ట్ అటాక్ రెండు ఒకటేనా? సిఏడిలో ఒక పార్ట్ హార్ట్ అటాక్. అంటే సిఏడి ఉన్న వాళ్ళలో గుండెపోటు వస్తుంది. గుండెపోటుకి కారణం ఏమిటి అంటే సిఏడి. గుండెపోటు కాకుండా గుండె నొప్పి కూడా సిఏడిలో వస్తుంది, సైలెంట్గా కూడా ఉంటుంది. ఓకే, గుండెపోటు అంటే నొప్పి, ఛాతిలో నొప్పి రాకుండా కూడా సమస్యలు వస్తాయి గుండెలో. సైలెంట్గా కూడా ఉండొచ్చు. ఓకే, గుండె కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పేషెంట్కి ఏం కాకుండా కూడా ఉండొచ్చు. తిరుమల కొండ కూడా ఎక్కచ్చు, మ్యారథాన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అందుకే నువ్వు ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ఎందుకు? బయట పరిగెత్తుకొని చూసుకోవచ్చుగా. బయట పరిగెత్తితే తెలియదు అది. సో లక్షణాలు లేకుండా వ్యాధి ఏళ్ళ తరబడి ఉండొచ్చు. పడుకున్న నేను అందరికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే, మనతో పాటు పడుకున్న నాగుపాము, కూరలు పీకని నాగుపాము. అంటే అది ఏం చేయట్లేదు, నీతో పాటు పడుకుంటుంది. అది కాటేసినప్పుడు గుండెపోటు. కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అసలు ఎందుకు వస్తాయి? రక్తనాళాల్లో పూడిక వల్ల. ఈ పూడిక రక్తనాళాల గోడల్లో ఇముడుకుంటుంది. గోడ సన్నగా 3 లేయర్లో ఉండాల్సింది ఆ లోపల ఉన్న లేయర్కి మధ్య లేయర్కి మధ్యలో ఒక పెద్ద మిశ్రమం ఏర్పడి ఒక సిమెంట్ లాంటి సబ్స్టెన్స్ తయారవుతుంది. అది మల్టిపుల్ థింగ్స్ మిశ్రమంగా ఉంటాయి. కొల్లాజన్, స్మూత్ మజిల్ సెల్, కొలెస్ట్రాల్, అట్లా అనేకమైన సబ్స్టెన్సెస్ కలిసి ఒక మిశ్రమం తయారవుతుంది. అది ఓవర్ ఇయర్స్, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఫౌండేషన్ అది. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమి హెల్ప్ చేస్తూ ఉంటాయి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం అనుకునే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, మితిమీరిన ఆల్కహాల్, హై కొలెస్ట్రాల్ ఫుడ్, హై కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబాసిటీ, ఇవన్నీ కూడా దీనికి కారణాలు. ఓకే, షుగర్ కంటే కూడా బీపీ వల్ల కొంచెం ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుందా డాక్టర్ గారు? షుగరే కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది బీపీ కంటే కూడా. బీపీకి ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ అనేది కొంచెం తెల్లవారుజామునే ఎక్కువ కేసెస్ వస్తూ ఉంటాయి, ఎందుకండి డాక్టర్ గారు? అంటే తెల్లవారుజామున ఎక్కువగా చుట్టం అనేది రైట్ పాయింటే. అంటే యూజువల్గా 6 to 12 o'clock, 12 to 6 o'clock, నైట్ 6 to మార్నింగ్ 6, ఇట్లా విభజన చేసి స్టడీ చేసినప్పుడు మార్నింగ్ 6 to 9 ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మార్నింగ్ అవర్స్లో ఎక్కువ. యాక్చువల్లీ నా ఉద్దేశంలో 4 o'clock నుంచి 12 o'clockకి మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువ. సో దీనికి లోపల ఉన్న పెథాలజీ కూడా కారణం.
ఒకటి స్లీప్ అవేకనింగ్, నిద్రలోంచి లేవటం అనేది, నిద్ర అనేది సాఫీగా ఉండే పరిస్థితి. అంటే అన్నీ కామ్ డౌన్ అయిపోతాయి బాడీలో, క్యాటకాలమిన్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి. అంటే ఈ ఇంద్రియాలు హార్మోన్స్, న్యూరో హార్మోన్స్ అవన్నీ కూడా అతి తక్కువ లెవెల్లో ఉండి మైండ్ అంతా కామ్ అయిద్ది, హార్ట్ కామ్ అయిపోద్ది, అన్నీ కామ్ అవుతాయి. లెగిసినప్పుడు ఒక్కసారిగా లెగిసినప్పుడు ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. సో దట్ ఈజ్ వన్. తర్వాత లోపల ఉన్న పదార్థాలు ఫైబ్రినోజన్, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అని ఆ పేర్లు అనవసరం, కానీ ప్రో క్లాటింగ్, యాంటీ క్లాటింగ్ తీసుకున్నట్టయితే ప్రో క్లాటింగ్ ఎక్కువ అవుతాయి ఆ టైంలో స్వతహాగా. దీనికి తోడు నీకు ఆల్రెడీ ఏదో వ్యాధి ఉంటే ఇవన్నీ సహకరిస్తాయి. ఓకే, గుండె ఆరోగ్యానికి అసలు గోల్డెన్ రూల్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్ హ్యాపీనెస్. హ్యాపీగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. యూ షుడ్ బి హ్యాపీ. మైండ్ ఫ్రీగా ఉండాలి. అంటే ఏ విధమైన నెగిటివ్ ఆలోచన ఉండకూడదు. ఇది స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది ఫస్ట్ థింగ్. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్ సూత్ర, నో స్మోకింగ్. అది మన చేతిలో ఉంది, అందుకని అది ఇంపార్టెంట్. నో స్మోకింగ్ అట్ ఆల్. నెక్స్ట్ ఆ తర్వాత స్లీప్ ఇన్ టైం, ఎస్పెషలీ స్లీప్ మినిమం 8 hours, అట్లీస్ట్ 6 hours. 8 hours of sleep is good. అది కూడా నాట్ ఫ్రాగ్మెంటెడ్, మంచి స్లీప్, గుడ్ స్లీప్. నెక్స్ట్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. నేను ఇందాక చెప్పినట్టుగా బ్రిస్క్ వాక్తో సమానమైన ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 4 days a week. ఆ తర్వాత లావు లేకుండా చూసుకోవటం, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటం, హైపర్ టెన్షన్ అయిన తర్వాత ఇవి ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ ఏ విధంగా ఉండాలి? ఫుడ్ లో కొలెస్ట్రాల్ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, ఎస్పెషలీ 4 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్. అంటే 4-5 కప్పుల ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్గా కట్ చేసిన ఫ్రూట్స్, జ్యూసులు కావు ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఒక హ్యాండ్ఫుల్ డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఫుడ్లో అవాయిడ్ డైరెక్ట్ షుగర్స్, స్వీట్స్ అలాంటివి. డిక్రీజ్ ఆయిల్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఈ వే ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ప్రోటీన్ అనేది సాధారణంగా వే ప్రోటీన్ కింద తీసుకోవచ్చా డాక్టర్ గారు? ఎందుకంటే వెజిటేరియన్స్కి ఫుడ్ రిక్వైర్మెంట్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ మామూలుగా ఫుడ్లోంచి రాదు చాలామంది. పన్నీర్ ఉంది, టోఫు ఉంది, సోయా ఉంది, మీల్ మేకర్ లాంటివి ఉన్నాయి, రాజ్మా, షానా, తర్వాత పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, ఇవన్నీ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్. గుండె ఆరోగ్యానికి omega-3 చాలా మంచిది, omega-3 సప్లిమెంట్స్ తీసుకోండి అంటుంటారు. అందరూ సప్లిమెంట్స్ తీసుకోవాలా? అందరు తీసుకోకర్లేదు, ఫ్రీగా వస్తే తీసుకోండి. డబ్బులు కట్టి కష్టపడకండి దానికి. సరే డబ్బులు బాగా మురిగితే తీసుకోండి, అప్పుడు కూడా ఓకే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి కొలెస్ట్రాల్ చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. అసలు ఏమీ లేదు, హాయిగా పడుకోవడమే మంచిది. హాయిగా పడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్మోకింగ్, నో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది గోల్డెన్ రూల్ అన్న విషయాన్ని, గుండె ఆరోగ్యానికే కాదు మొత్తం శరీరానికి మంచిది ఏది అంటే గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ నో ఆల్కహాల్, నో స్మోకింగ్ అనేది ఇంపార్టెంట్ అన్న విషయం చాలా చక్కగా, అసలు భయపడొద్దు అన్న విషయాన్ని చాలా కూలెస్ట్ వేలో చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.